వస్తద్ భగత్ సింగ్ నుంచి Hmm. సాంగ్ రిలీజ్ అయింది. యా సో ఎలా ఉంది? యా ఆల్రెడీ ఒక 2 సాంగ్స్ రిలీజ్ అయ్యాయి. థర్డ్ సాంగ్ అండ్ టీజర్స్ అన్నీ బాగా రిలీజ్ అయ్యాయి. 19th అయితే మూవీ రిలీజ్ అయిపోతుంది. ఇది మనకి తెలుసు. పవన్ కళ్యాణ్ గారు అండ్ హరీష్ శంకర్ గారి కాంబినేషన్లో రాబోతుంది ఈ మూవీ. ఆల్రెడీ మనం గబ్బర్ సింగ్ చూసాము. వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ ఇన్ పవన్ కళ్యాణ్ కెరీర్లో చూసాము. అదే ప్రేమతో హరీష్ శంకర్ గారు అభిమానంతో పవన్ కళ్యాణ్ గారు ఎంత బిజీగా ఉన్నా ఈ సినిమాపై ఒక 3 సంవత్సరాలుగా పనిచేస్తున్నారు. ఈ సినిమా ఏది వచ్చినా కూడా ఒక కొత్త లుక్లో ఉన్నాయి. ఈసారి పవన్ కళ్యాణ్ పర్ఫార్మెన్స్ బద్దలైపోబోతుందని అంటున్నారు. డెఫినెట్గా హరీష్ శంకర్ అంత అద్భుతంగా తీశారు ఈ సినిమాను. నెక్స్ట్ ఎన్ని ఆ డైలాగ్స్ అయితే గ్లాస్ అంటే సైజ్ కాదు సైన్యం, కనిపించని సైన్యం అని పవన్ కళ్యాణ్ గారు డైలాగ్స్ అద్భుతంగా ఉన్నాయి. నిజంగా చెప్పాలంటే పవన్ కళ్యాణ్ గారు 45 ఇయర్స్ ఏజ్లో కూడా ఒక 35 ఇయర్స్ మ్యాన్ లాగా యంగ్ అండ్ డైనమిక్గా ఆ బేడ్ అవ్వచ్చు, ఆ హెయిర్ స్టైల్ అవ్వచ్చు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఒక యంగ్ లుక్లో చూడబోతున్నాం ఈ సినిమాలో బ్రదర్. సో రీమేక్ అని చాలా మంది అంటున్నారు, ఆయన ఏమో ఫ్రెష్ కథ అని ఎస్ అఫ్ కోర్స్ తేరేకే రీమేక్ అని అంటున్నారు. హరీష్ శంకర్ గారు ఆల్రెడీ టోల్డ్ ఎవ్రీథింగ్. ఇట్స్ నాట్ ఏ రీమేక్, ఇట్స్ ఏ మై ఓన్ స్టోరీ అండ్ కథా స్క్రీన్ ప్లే ఎవ్రీథింగ్ రిటర్న్ బై హరీష్ శంకర్ అని ఆయనే ఫ్రెష్ మీన్ పెట్టి కూడా చెప్పారు. సో డెఫినెట్గా ఏది ఏమైనా పవన్ కళ్యాణ్ పవర్ వేరు, ఆయన స్టామినా వేరు, ఆయన్ని చూడడానికి సినిమాకి వెళ్తారు. సో డెఫినెట్గా ఈ సినిమా వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ ఇన్ ఇండియా అవబోతుందని నా ఫీలింగ్ బ్రదర్. అంటే గబ్బర్ సింగ్ లాగా ఎక్స్పెక్ట్ చేయొచ్చా? అంతకు మించి ఇందులో ఎక్స్పెక్ట్ చేయొచ్చు బ్రదర్. గబ్బర్ సింగ్ అనేది ఒక 10 ఇయర్స్ బ్యాక్ వచ్చింది. ఇప్పుడున్న ట్రెండ్కి తగ్గట్టుగా హరీష్ శంకర్ గారు చాలా ఎలివేషన్తో అల్టిమేట్గా సునీల్ గారు, నెక్స్ట్ పెద్ద పెద్ద స్టార్ క్యాస్ట్ ప్రకాష్ రాజ్ గారు, వీళ్ళందరూ మంచి విలనిజం పొలిటికల్ డ్రామాతో అద్భుతంగా తీస్తున్నారు బ్రదర్. సో దేవిశ్రీ ప్రసాద్ తమన్ వచ్చారు ఫస్ట్ సినిమాకి ఇద్దరు మ్యూజిషియన్స్ రావడం అనేది Yeah, it's a great thing. Already they work together sometimes, and both are great musicians in India because they are trending now. So they're together working in this movie. Definitely ఈ సినిమా ఇంకొక మెట్టు పైకి వెళ్ళిపోతుంది, ఎందుకంటే మ్యూజిక్ తో ఇంకా అద్భుతాలు సృష్టించబోతున్నారు అనేది నా ఫీలింగ్ బ్రదర్. అన్న వస్తద్ భగత్ సింగ్ నుంచి ఒక సాంగ్ రిలీజ్ అయింది, అది ఎలా అనిపిస్తుంది? అంటే హరీష్ శంకర్ గారి గురించి ఫస్ట్ చెప్పాలండి. హరీష్ శంకర్ గారు పవన్ కళ్యాణ్కి వీరాభిమాని. వీళ్ళ కాంబినేషన్ లో 2-3 సినిమాలు వచ్చాయి, సూపర్ డూపర్ హిట్ అయినాయి అనమాట. ఒక అభిమాని అయిన డైరెక్టర్ గారు పవన్ కళ్యాణ్ ని, తన అభిమాన హీరోని ఎలా చూపిస్తారో అలా చూపిస్తారండి. ఈ సాంగ్ అయితే యూట్యూబ్ లో చాలా వైరల్ అవుతుందండి. ఎన్ని మిలియన్స్ వస్తేనే మనం కౌంట్ చేసుకోవాలంటే. అంటే ఇది రీమేక్ సినిమా అన్నట్టుగా ప్రేక్షకులు అంటున్నారు, ఫ్యాన్స్ అంటున్నారు. మరి ఈయననేమో ఫ్రెష్ స్టోరీ అన్నట్టుగా మాట్లాడుతున్నారు డైరెక్టర్ హరీష్ శంకర్ గారు. మీరే ఎలా అంటే స్టోరీ అనేది ప్రతి దాంట్లో మిక్సింగ్ అనేది ఏదైనా కంపల్సరీ, దేంట్లో అయినా మిక్సింగ్ ఉంటుంది. ఇప్పుడు ఓల్డ్ ఈజ్ గోల్డ్. మళ్ళా ఇప్పుడు రాజమౌళి గారు ఉన్నారు, ఓల్డ్ సినిమాలతోటే మన కొత్తదనాన్ని, కొత్త హీరోలను పెట్టి తీస్తున్నారు ఓల్డ్ స్టోరీ తోటి. మళ్ళీ అదంతా మిక్సింగే కదండి. ఎలా చూపించాడు అనేదే ఇంపార్టెంట్. కంపల్సరీ అతన్ని ఎలా చూపించారు, ఇతను ఎలా చూపించారు, ఇప్పుడు నడుస్తున్న జనరేషన్ ప్రకారం సినిమా ఎలా చూపించాలి అనేది ఇంపార్టెంట్. అంటే ఈ సినిమాకి దేవిశ్రీ ప్రసాద్ తమన్ గారు కూడా వర్క్ చేస్తున్నారు, ఎలా అనిపిస్తుంది? అంటే ఇద్దరు మ్యూజిక్ డైరెక్టర్లు ఇద్దరు పోటీ పడి ఈ సినిమాకి మ్యూజిక్ కొడతారని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఖచ్చితంగా 100% అండి. ఎందుకంటే పవన్ కళ్యాణ్ ని అభిమానించే వాళ్ళు ఇక్కడ ఎవరు లేరు, అందరూ ప్రతి ఒక్కరు అభిమానిస్తారు. ఎందుకంటే ఫస్ట్ టైం ఇద్దరు బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్లు పోటీ పడుతుంటే ఇది చాలా ఎక్స్పెక్టేషన్, ఎందుకంటే ప్రతి సాంగ్ హైలైట్ అవుతుంది. అంటే హరీష్ శంకర్ గారికి ఫ్లాప్ ఉంది, ప్లస్ పవన్ కళ్యాణ్ గారు కూడా కొంచెం యావరేజ్ టాక్, కొన్ని ఫ్లాప్స్ ఉన్నాయి. సో ఈ సినిమాతో హిట్ కొడతారంట. అంటే ఫ్లాప్ ఉంటేనే కండి విజయం దారి తెలిసేది. విజయం గురించి పోరాటం అంటే ఏందో తెలిసేది. ఫ్లాప్ ఉంటే ఆటోమేటిక్ గా పోరాటం ఏందో తెలుస్తుంది. వస్తద్ భగత్ సింగ్ నుంచి సాంగ్ రిలీజ్ అయింది, ఎలా అనిపిస్తుంది? ఏదమ్మా ఇది మొన్న కదా సాంగ్ చేశారు, అది ఎక్స్ట్రాడినరీగా ఉంది. అంటే పవన్ కళ్యాణ్ గారు పవన్ కళ్యాణ్ గారి ఎలివేషన్స్ యాక్చువల్గా మన హరీష్ శంకర్ గారు చాలా బాగా వాడాడు అనుకుంటున్నాను, బాగా తీశారు అనుకుంటున్నాను. హరీష్ శంకర్ గారు అంతకుముందు 2-3 సినిమాలు కొంచెం దెబ్బ అనిపించిన ఈ సినిమాలో కొంచెం రికవర్ అవుతారన్న ఉద్దేశం అయితే నాకుంది. ఓవరాల్గా ఉగాది రోజు అంటే March 19 ఈ సినిమా రిలీజ్ అవుతుందండి. సినిమా కూడా ఎక్సలెంట్గా ఉంటుంది అనటంలో సందేహం లేదు.
ఎప్పుడు లేనిది ఆయన కొత్తగా స్టెప్పులు వేసినట్టున్నాడు మరి. ఆ, ఆ. అదేంటంటే హరీష్ శంకర్ గారి రిక్వెస్ట్ ప్రకారం చేసినట్టుగా తెలుస్తుంది. యాక్చువల్గా ఒక సాంగ్ చేసేటప్పుడు క్లాప్స్ అందరూ క్లాప్స్ కొట్టారంటే చాలా బాగా ఆయన వేసిన ఒక స్టెప్కి. అయితే ఏంటంటే నేను మళ్ళీ వన్ మోర్ అడిగాను, ఆయన హెయిర్ స్టైల్ ఊగాలి, అలా జంపింగ్ రావాలి అన్న ఉద్దేశంతో నేను మళ్ళీ అడిగాను. మళ్ళీ చేయాలా అనేసి ఆయన మళ్ళీ అడిగితే, కాదు కొంచెం మీ ఫ్యాన్స్ కోసం చేయండి అంటే చేశారు. ఆ విధంగా ఫ్యాన్స్ కోసం ఆయన ఎంతైనా చేస్తారని చెప్పడం అది బాగానే ఉంది. ఓవరాల్గా ఏంటంటే పవన్ కళ్యాణ్ గారిని ఇందులో 100% వాడుకున్నారని నేను అనుకుంటున్నాను. ఎలివేషన్స్ పరంగా, స్టోరీ పరంగా. స్టోరీ కొంతమంది ఏంటంటే రీమేక్ అది ఇదేదో చెప్తున్నారు కానండి, ఏదైనా సరే మనం కొత్తగా చూసేమే లేదన్నది ముఖ్యం. రీమేక్ అయితే సినిమా బాగోదు అని కొంతమంది ప్రచారం చేస్తున్నారు. లేదా హరీష్ శంకర్ చెప్పట్లేదు, ఆల్రెడీ ఇది రీమేకే, మళ్ళీ రీమేకే చేస్తున్నాడు, గబ్బర్ సింగ్ రీమేకే, లేకపోతే మళ్ళీ ఇది రీమేక్ అన్నట్టుగా కొంతమంది చెప్తున్నారు. కానీ దానికి దీనికి సంబంధం లేదండి. మనం కొత్తగా ఉంటే కనుక అది సినిమా బాగుంటే, చూస్తున్నప్పుడు బాగుంటే కనుక, ఏ ఇబ్బంది లేకుండా, ఏ బోరింగ్ లేకుండా ఉంటే కనుక అది 100% షూర్ షాట్ బ్లాక్ బస్టర్ హిట్. హిందీలో ఇద్దరు మ్యూజిక్ డైరెక్టర్లు ముగ్గురు నలుగురు చేస్తున్నారు. అవును. ఫస్ట్ టైం అనుకుంటా పవన్ కళ్యాణ్ సినిమాకి దేవిశ్రీ ప్రసాద్ తమన్ వర్క్ చేయడం ఎలా అనిపిస్తుంది? అది అవుతుందా? వర్కౌట్ అవుతుందండి. ఎందుకంటే ఇద్దరిది అంటే దేవిశ్రీ ప్రసాద్ స్టైల్ వేరు. అంటే నేటివ్ గా సినిమాకి ఎంత అవసరమో డిఫరెంట్ గా ఉండే పాటలన్నీ ఇస్తారు. ఇంకా తమన్ ఏంటంటే బ్యాక్గ్రౌండ్ స్కోర్ కు ఉపయోగపడతాడు ఆయన ఎక్కువగా. సాంగ్స్ అంటే మనం చూడలేకపోతున్నాం ఈ మధ్య తమనే అయితే. కానీ బ్యాక్గ్రౌండ్ స్కోర్ మాత్రం ఎరగదీస్తున్నాడు. అటు బాలకృష్ణ గారి సినిమాలు, లేకపోతే ఈ మధ్య వచ్చే సినిమాలు తమన్ మ్యూజిక్ అంతా కూడా బ్యాక్గ్రౌండ్ స్కోర్ కి మాత్రం, ఎలివేషన్స్ కి మాత్రం చాలా బాగుంటుంది. అదే దేవిశ్రీ ప్రసాద్ ఏంటంటే ఆ సాంగ్ లో దమ్ము దేకిలేంగే సాలా, లేకపోతే ముందు వచ్చింది కూడా ఎంత హై ఇచ్చిందో మనం దేవిశ్రీ ప్రసాద్ ని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదండి. అందులో ఏంటంటే కొంతమంది దేవిశ్రీ ప్రసాద్ ని కావాలని తీశారు, లేకపోతే అలా చేశారు ఇలా చేశారు అంటారు. కానీ వాళ్ళిద్దరూ ఇష్టమయ్యే ఈ సినిమాలో చేస్తారు. అది పవన్ కళ్యాణ్ గారి మీద ఇష్టంతోనే ఆ సినిమా చేస్తారండి. సో కామన్ మ్యాన్ ఈ సినిమా చూడాలంటే ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ తో చూడాలి? కామన్ మ్యాన్ చూడాలంటే కనుకండి ఏ విధమైన ఎక్స్పెక్టేషన్స్ ఏ సినిమాకి ఉండకూడదు అనేది నా ఉద్దేశం. ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుని వెళ్తే ఏంటంటే రకరకాల ఎక్స్పెక్టేషన్స్ కొంతమంది చాలా హైలో పెట్టుకుంటారు. హైలో పెట్టుకుని తీరా ఆ టెంపో మ్యాచ్ అవ్వకపోయేటప్పుడు కొంచెం డిసప్పాయింట్ అవుతారు. కానీ అటు కాకుండా నువ్వు మంచి స్టోరీతో ఉండాలి. పవన్ కళ్యాణ్ గారి సినిమా లేదా ఎవరి సినిమా అయినా, చిరంజీవి గారి సినిమా కావచ్చు, మహేష్ బాబు గారి సినిమా కావచ్చు, బాగుండాలన్న ఉద్దేశంతో, సినిమా బాగుంటుందన్న ఉద్దేశంతో వెళ్తే చాలు. బేభత్సంగా ఎలివేషన్స్ ఊహించేసుకుని ఆడికి వెళ్ళక తీరా డిసప్పాయింట్ అయిపోతే కనుక మనమే ఇబ్బంది పడతాం. చూస్తున్నంతసేపు ఎక్స్పెక్టేషన్ లేకుండా చూడండి, ఏ సినిమా అయినా సరే ఖచ్చితంగా బాగుంటుంది. వసత్ భగత్ సింగ్ నుంచి ఎత్తర ఎత్తర కాలర్ ఎత్తర సాంగ్ వచ్చింది, ఎలా అనిపిస్తుంది? చాలా చాలా బాగుంది. నిజంగా ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలో ఒక పాటను మించి ఒక పాట ఉంటుంది. ఓ సెన్సేషనల్ పాటల్లాగా నిలబడుతుంది. సినిమా కూడా పాన్ ఇండియా మూవీగా రిలీజ్ అవుతుంది కాబట్టి ఓ సెన్సేషనల్ సృష్టించేలాగా ఉంది. నిజంగా అందులో ఏ సాంగ్ అయినా సరే, ఉస్తాద్ భగత్ సింగ్లో ఏ సాంగ్ అయినా సరే వినే కొద్ది కూడా అది మనిషి జీవితానికి అన్వయించుకునే విధంగా ఉంది. ఎందుకంటే ఈవేళ ఎత్తర ఎత్తర కాలర ఎత్తర అనేది కాలరెత్తి బతకాలరా అని చెప్పేసి మన వాళ్ళందరూ అనుకుంటుంటాం. వాస్తవంగా మగాడంటే కాలరెత్తి బతకాలరా, ఆ రకంగా బతికితేనే బతుకని చెప్పి అంటారు. నిజంగా ప్రతి పాటలో కూడా ఒక భావం, ఒక మంచి సంగీతం, ఓ అద్భుతమైన డాన్స్ కూడా కనపడుతున్నాయి. నిజంగా సినిమా మాత్రం ఖచ్చితంగా ఓ సూపర్ డూపర్ హిట్ గా మాత్రం నిలబడుతుంది. ఎప్పుడు లేని ఎక్కువ స్టెప్స్ చేసినట్టున్నాడు పవన్ కళ్యాణ్ గారు. మరి తప్పదుగా, ఇప్పుడున్న కుర్రోళ్ళతో పోటీ పడాలంటే కష్టంగానే కష్టపడాలి. ఆయన చెప్పారు కదా, హరీష్ శంకర్ గారు చెప్పారు పవన్ కళ్యాణ్ గారిని చాలా ఇబ్బంది పెట్టారని. ఏదేమైనా సినిమా మంచిగా వచ్చిందంటున్నారు. ఇప్పుడు ఆ సినిమా ఈవేళ పవన్ కళ్యాణ్ గారి సినిమా కంటే కూడా హరీష్ శంకర్ సినిమా అని చెప్పుకోవాలి. 6 సంవత్సరాల కష్టం ఖచ్చితంగా ఒక గొప్ప సూపర్ డూపర్ హిట్ అవ్వాలి. హరీష్ శంకర్ గారికి కూడా పెద్ద స్థాయిలో కూడా పాన్ ఇండియా స్థాయిలో డైరెక్టర్ అవ్వాలి, అదే ఆశిస్తున్నాం. పవన్ కళ్యాణ్ గారికి అభిమాని సినిమాలు తీశారు, మొన్నటి వేళ భక్తుడు సినిమా తీశాడు. ఓ సెన్సేషనల్ మూవీగా నిలబడుతుందని చెప్పి అభిమానులుగా మేము ఆశపడుతున్నాం. వసత్ భగత్ సింగ్ నుంచి సాంగ్ రిలీజ్ అయింది, ఎత్తర ఎత్తర కాలర్ ఎత్తర అని, ఎలా అనిపిస్తుంది? చాలా అంటే చాలా బాగుందండి. స్పెషల్ గా డిఎస్పి గారికి థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే మంచి మ్యూజిక్ అందించి చాలా అంటే చాలా బాగుంది. అదేవిధంగా ఒక
ఒక యువతకు అసలు ఇన్స్పైర్ అయ్యేటువంటి లుక్ చూపెట్టినటువంటి హరీష్ శంకర్ గారు కూడా స్పెషల్ గా థ్యాంక్స్ చెప్పాలి. చాలా అంటే చాలా పవన్ కళ్యాణ్ గారు అసలు ఎంత స్మార్ట్ గా ఉన్నారు, అసలు ఇంత ఏజ్ వచ్చినా కూడా ఇంత స్మార్ట్నెస్ అనేది తీసుకురావడం చాలా మంచి విషయం. హరీష్ శంకర్ గారు మాత్రం పవన్ కళ్యాణ్ గారు చాలా బాగా చూపెట్టారు. చాలా అంటే చాలా బాగుంది సాంగ్ కూడా, జనంతో నుండే ఎత్తరా ఎత్తరా అనే సాంగ్ కూడా చాలా అంటే చాలా బాగుంది. మళ్ళీ డ్రెస్సింగ్ సెన్స్ కానీ స్టైల్ కానీ చాలా అంటే లుక్ బాగుంది. చాలా బాగా చేసిండండి హరీష్ శంకర్ గారు. ఈ సినిమాతోని పాన్ ఇండియా రికార్డు బద్దలు కొట్టిపించాడు చూడండి. గతంలో గబ్బర్ సింగ్ సినిమాకి అయితే ఈ విధంగా హిట్ ఇచ్చిండో ఇప్పుడు కూడా అదే రేంజ్ లో కూడా సూపర్ డూపర్ హిట్ ఉంటది. ఈ సినిమా మొత్తము రికార్డు బ్రేక్ అయిపోతుంది. ఇప్పటిదాకా ఇద్దరు మ్యూజిషియన్స్ ఉండడం అనేది కొత్త టాలీవుడ్ లో లేదు. దేవిశ్రీ ప్రసాద్ గారు, తమన్ గారు, ఎలా అనిపిస్తుంది? చాలా బాగుందండి. ఎందుకంటే మనం ఇప్పుడు చూసాం, ఇప్పుడు సాంగ్ చూస్తే ఎంత బాగుంది. డిఎస్పీ గారు ఇచ్చినటువంటి మ్యూజిక్ ఎంత బాగుంది. డిఎస్పీ గారు మ్యూజిక్ ఇచ్చిర్రంటే ఆ సినిమా ఇంకా హిట్ తప్ప దానికి ఏముండదు. ఆయన సాంగ్స్ కోసమైనా మూవీ చూసిన తర్వాత హరిశంకర్ గారు కూడా మంచి డైరెక్టర్, చాలా అంటే చాలా మంచి. అప్పుడు గతంలో గబ్బర్ సింగ్ అయితే ఏ విధంగా హిట్ ఇచ్చారో చాలా బాగుంటుంది సినిమా. లుక్స్ మాత్రం పవన్ కళ్యాణ్ గారు సూపర్ సూపర్ సూపర్.